హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్స్ ఛానల్. ఈరోజు రథసప్తమి రోజు నైవేద్యం ఎట్లా చేయాలన్నది ఈ వీడియోలో చూపించేస్తాను. నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి నేనైతే చేసుకున్నాను. ఇట్లాగా మీలో కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా ఈ వీడియోని చూసి అయితే ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే ఇలా చేసుకోవడానికి యూజ్ అవుద్దని ఒక వీడియో అయితే తీశాను. ఫస్ట్ అయితే మనం అన్నది స్వామికి పెట్టే నైవేద్యంలో వాటర్ అన్నది అసలు మిక్స్ చేయకూడదు. అందుకని ఓన్లీ పాలైతే పొంగించుకోవాలి. అలా 3 సార్లు పొంగిన తర్వాత కొన్ని బియ్యం కూడా కడగకూడదండి. నెయ్యి వేసుకొని అయితే కలుపుకొని ముందే పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు పొంగిన తర్వాత బియ్యం కూడా యాడ్ చేసుకొని చెరుకు ముక్కతో అయితే కలపాలి. స్పూన్ అనేది అందులో పెట్టకూడదు, స్పూన్తో కలపకూడదు. చెరుకు ముక్కతో కలుపుకుంటూ మనం బియ్యం అయితే ఉడికించుకోవాలి. అలా మెత్తగా ఉడికిన బియ్యంలో కొంచెం బెల్లం అయితే అది క్వాంటిటీని ఎంత అయితే తీసుకున్నాం దానికి తగ్గట్టు బెల్లం అయితే వేసుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో ఒక నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. అంతే. మిగతా ఏం చేయకూడదు. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అవి ఏం వేయకూడదు అనమాట. ఓన్లీ ఇంతే ప్రాసెస్లో చేసుకుంటే మన స్వామివారికి నైవేద్యం అన్నది పెట్టుకోవచ్చు అనమాట. నేను తెలుసుకున్నాను కాబట్టి నా ద్వారా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో అయితే తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.